గైస్ సో యాక్చువల్గా మనము లాస్ట్ సెషన్లో ఫ్లెక్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఈవెన్ ఒక nav బార్ని మనం ఎలా డిజైన్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ ఒకవేళ చేయలేదు అంటే లైక్ ట్రై చేయండి. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ nav బార్స్ ఉంటాయి కదా. సో ప్రెసెంట్ అయితే లైక్ నెస్టెడ్ nav బార్స్ అవన్నీ కాకుండా జస్ట్ ఇలా ట్రై చేయండి. దీని తర్వాత మనం తర్వాత లైక్ కాన్సెప్ట్ అయ్యి కదా అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఓకే ఫైన్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీలోనే ఇంకొక వాల్యూ ఉంటుంది అనమాట. ఇది కూడా మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము రియల్ టైంలో. వాల్యూ విచ్ ఈజ్ నథింగ్ బట్ గ్రిడ్. డిస్ప్లే ప్రాపర్టీ నేమ్ డిస్ప్లే, గ్రిడ్ అనేది మనకి వాల్యూ అనమాట. ఓకే, ఇక్కడ మనం డిస్ప్లే ప్రాపర్టీకి బ్లాక్ చూసాము ఆల్రెడీ, ఇన్లైన్ చూసాము, ఇన్లైన్ బ్లాక్ చూసాము, ఫ్లెక్స్ చూసాము. రిమెంబర్ as I told you already, flex is the most common value we use generally for the display property to arrange the elements in a single dimension. అంటే ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ మనం ప్రాపర్గా ఎలిమెంట్స్ని అలైన్ చేయాలి అంటే లైక్ ప్రాపర్ స్పేసింగ్ అనేది ఇచ్చి, లేదంటే ఒక స్టార్టింగ్ అవనివ్వండి, లేకపోతే ఎండింగ్ అవనివ్వండి, లేకపోతే ఒక ఎగ్జాక్ట్గా సెంటర్లో అవనివ్వండి. సో ఇలా మనము డేటాని ప్రాపర్గా అలైన్ చేయాలి. అండ్ ఈవెన్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ రెస్పాన్సివ్ ఆల్సో. సో ఇవన్నీ కూడా మనకి రెస్పాన్సివ్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఇది డిస్ప్లే ఫ్లెక్స్ అనేది వాల్యూ. బట్ ఇది ఫ్లెక్స్ అనేది మనకి అట్ ఏ టైం ఒక సింగిల్ డైమెన్షన్లోనే మనకి హెల్ప్ అవుతుంది. లైక్ ఏదర్ నువ్వు చూపించగలిగితే డేటా అంతా నువ్వు రోలో చూపించాలి. అంటే లైక్ డేటా అనేది అంతా నువ్వు ఇక్కడ ఒక ఎలిమెంట్ అని, లేదంటే ఇక్కడ ఎలిమెంట్ అని చెప్పేసి ఇక్కడ, సో ఇక్కడ ఇలా మీరు ఎలిమెంట్స్ ఒక అరేంజ్లో మీరు చేయొచ్చు. బట్ ఓన్లీ డైరెక్షన్ ఎయిదర్ రో లేదు అన్నట్లయితే కాలం, అంటే అట్ ఏ టైం ఒక సింగిల్ డైరెక్షన్లో మాత్రమే మనకి పాసిబుల్ అవుతుంది అనమాట డేటాని డిస్ప్లే చేయడానికి బై యూజింగ్ ఫ్లెక్స్. బట్ దీనికి లిటిల్ అడ్వాన్స్డ్గా మనకి ఉన్నదే ఈ యొక్క గ్రిడ్. ఈ గ్రిడ్ అనేది ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ టు ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీకి మనకి అడ్వాన్స్డ్గా ఉండేదే గ్రిడ్ అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మీకు తర్వాత పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను మెటీరియల్, దాంట్లో ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసి పంపిస్తాను. అంటే లైక్ ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ ఇదంతా ఒక క్లాస్ అనుకోండి. ఈ క్లాస్లో మనం స్టూడెంట్స్ని లైక్ అంటే కూర్చోబెట్టడం ఒక ఆర్డర్లో మనం చేయాలి అన్నట్లయితే ఎయిదర్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అందరిని అంటే లైక్ వచ్చిన ప్రతి ఒక్కరిని మనము ఒక ఆర్డర్లో అంటే లైక్ లైన్ బై అంటే లైక్ ఒకళ్ళ తర్వాత ఒకరిని పక్క పక్కన కూర్చోబెట్టడం ఇది ఒక ఆర్డర్ అన్నట్టు. ఇలా నువ్వు చేయొచ్చు ఫ్లెక్స్ని యూజ్ చేసి. లేదు అన్నట్లయితే అందరినీ మీరు సెంటర్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు, ఓకే పాసిబుల్ అవుతుంది. లేదంటే అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాలంటున్నారు, బాగుంది. లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పేస్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే లైక్ ఒకళ్ళ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరిని కూర్చోబెట్టడము లైక్ ఇలా. సో అంటే ఒక ప్రాపర్గా ఆర్డర్లో మనం పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. బట్ గ్రిడ్ అనేది ఒక సింగిల్ డైరెక్షన్, అంటే లైక్ ఓన్లీ ఇలానే కాకుండా అట్ ఏ టైం నువ్వు ఇలా కూడా, అంటే నువ్వు అట్ ఏ టైము ఎలిమెంట్స్ని ఇలా డిస్ప్లే చేయొచ్చు, ఇలా డిస్ప్లే చేయొచ్చు లైక్ ఇలా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము వీటిని కాలమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలం 1, ఇది కాలం 2, ఇది కాలం 3. అండ్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే దీన్ని రో 1, రో 2 అండ్ ఇది రో 3. అంటే అట్ ఏ టైం మనకి 2 డైమెన్షన్, అంటే ఇటు అండ్ ఇటు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మనం 2 డైమెన్షన్లో మన డేటాని అడ్జస్ట్ చేయడానికి లైక్ పాసిబుల్ అవుతుంది అనమాట. జస్ట్ సెకండ్. ఓకే, సో ఈ గ్రిడ్ అనేది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది, అట్ ఏ టైము డేటాని మనము 2 డైమెన్షన్లో ఒకవేళ డిస్ప్లే చేయాలి అన్నట్లయితే హెల్ప్ అవుతుంది.
సో ఇక్కడ మనం ఏం చేద్దాం అన్నట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అండ్ దీని తర్వాత నేను మీకు అసలు ఈ యొక్క ఫ్లెక్స్ అనేది కానీ, గ్రిడ్ అనేది కానీ ప్రాక్టికల్‌గా అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అన్నట్లయితే ఐ విల్ టేక్ మల్టిపుల్ కార్డ్స్. అంటే ఇప్పుడు నేను ఓన్లీ గ్రిడ్ గురించే మాట్లాడతాను. సో ఇక్కడ నేను ఒక మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐ థింక్ ఆల్రెడీ తెలుసు కదా! లైక్ కార్డ్ మనం ఎలా డిజైన్ చేస్తాము, లైక్ ఏంటి అని చెప్పేసి. అంటే లైక్ మీరు జనరల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో కార్డ్స్ చూస్తూ ఉంటారు. లేదంట్లయితే స్విగ్గీలో మీరు కార్డ్స్ చూస్తూ ఉంటారు. అంటే లైక్ రెస్టారెంట్ నేమ్స్ కానీ, ఫుడ్ ఐటెమ్స్ కానీ, మనకి లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అనేది మనకి డిస్‌ప్లే చేస్తూ ఉంటారు. సేమ్ అలానే ఇక్కడ గూడా. సో ప్రస్తుతానికి నేను జనరల్‌గా ఒక అంటే లైక్ ఒక జస్ట్ ఒక కార్డ్ లేఅవుట్ తీసుకుంటాను. బట్ తర్వాత మనం కంప్లీట్‌గా ఒక కార్డ్‌ని ఎలా అట్రాక్టివ్‌గా మనం డిజైన్ చేయొచ్చు అనేది మనం మాట్లాడదాం. సో ఈ సెక్షన్ లోపల నాకు మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయన్నట్టు. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సెక్షన్ లోపల కార్డ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. అండ్ ఈ యొక్క ఎలిమెంట్ లోపల నేను జస్ట్ ప్రస్తుతానికి నేను జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఐ యామ్ కార్డ్ అని నేను చెప్తున్నా అంతే. అంతకుమించి ఏం చెప్పట్లేదు. అండ్ ఇలాంటి కార్డ్స్ నా దగ్గర ఎన్నున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 7 ఉన్నాయనుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 అండ్ 6 ఇలా. అండ్ ఇక్కడ నేను కార్డుతో పాటు I'll give other names. Card 1, card 2, card 3, card 4, card 5, and card 6. ఎందుకు ఇక్కడ రిమెంబర్ వీ కెన్ మెన్షన్ మల్టిపుల్ క్లాస్. ఒక అంటే క్లాస్ అనేది ఒక్క నేమే ఉండాలని రూల్ ఏం లేదు. మనకి మల్టిపుల్ నేమ్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేది ఉండొచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నట్లయితే కామన్ స్టైల్స్ అన్ని కార్డుకి చెప్తా. ఈ కార్డ్ అనేది ప్రతి దానికి ఉంది కాబట్టి నాకు అన్ని కార్డ్స్కి నాకు స్టైల్ అప్లై అవుతుంది. బట్ ఒక స్పెషల్ అంటే ఒక్కొక్క కార్డ్ నాకు ఒక కలర్లో కనపడాలి అన్నప్పుడు నేను ఈ క్లాస్ తీసుకొని అప్లై చేసినప్పుడు ఓన్లీ ఈ యొక్క కార్డుకి మాత్రమే స్టైల్ అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అన్నట్లయితే కార్డ్ అనే ఈ యొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా బై యూజింగ్ క్లాస్ బేస్డ్ సెలెక్టర్. ఓకే. ఇక్కడ నేను ఒక ఎలిమెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ కార్డ్ అనేది కంటైనర్ ఎలిమెంట్ అంటే లైక్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ అంటే కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో హైట్ అనేది కంటెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. విడ్త్ మాత్రము ఫుల్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా ఒక కలర్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ విల్ టేక్ బ్లాక్ అండ్ టెక్స్ట్ కలర్ ఐ విల్ గివ్ వైట్. ఓకే. ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే మనకేమవుతుంది, కార్డ్ ప్రతి కార్డ్ మనకి విడ్త్ ఏం చేస్తుంది అన్నట్లయితే మొత్తం అంటే లైక్ కంప్లీట్ విడ్త్ తీసేసుకుంటుంది. బట్ హైట్ మాత్రము ఈ పారాగ్రాఫ్ ఎంతైతే హైట్ ఉంటుందో ఓన్లీ ఆ హైట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇంకా దీనికి మనం ఏమైనా బోర్డర్ కలర్ ఇచ్చుకుంటే ఇంకా మనకు క్లారిటీ ఉంటుంది. లైక్ బోర్డర్ వచ్చేసి నేను ఒక 1 పిక్సెల్ ఇస్తున్నాను సాలిడ్. బట్ రెడ్ కలర్ ఇస్తున్నాను. బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి కలర్ ఒకవేళ బాగా లేకపోయినా కానీ. ఓకే. అండ్ ప్రతిదానికి కొంచెం మార్జిన్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్పేస్ కనిపిస్తుంది. ఎలిమెంట్ టు ఎలిమెంట్ కొంచెం స్పేస్ మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి. అంటే లైక్ అది నిజంగానే హైట్ ఎంత తీసుకుంటుంది అనేది మీకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బోర్డర్ కలర్ అండ్ మార్జిన్ అనేది నేను ఇచ్చాను అనమాట. సో కొంచెం కిందకు వచ్చేయండి. ఇక్కడ చూడండి ఐఎమ్ కార్డ్ 1, ఐఎమ్ కార్డ్ 2, ఐఎమ్ కార్డ్ 3, ఐఎమ్ కార్డ్ 4, కార్డ్ 5, కార్డ్ 6. మైట్ బి కొన్ని స్టైల్స్ ఏమన్నా అప్లై అయిపోయి ఉండొచ్చు. అంటే సెక్షన్కి మనం ఇంతకుముందు ఏమైనా స్టైల్స్ ఇచ్చి ఉండొచ్చు. అందుకు అలా మనకి రావడం జరుగుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ఈ సెక్షన్కి ఉన్న స్టైల్స్ అన్ని తీసేస్తా. అంటే గోయింగ్ టు కామెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ అంటే టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ చేయదు. సింపుల్ తీసేస్తుంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హైట్ అనేది ఎంత అని చెప్పాను, ఓన్లీ కంటెంట్ బేస్ చేసుకునే వస్తుందని చెప్పాను. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఎక్కువ వచ్చినట్టుంది. లైక్ కింద చూడండి ఈ టెక్స్ట్ కింద కూడా మనకు కొంచెం స్పేస్ వచ్చింది. బట్ ఎందుకు వచ్చిందనేది మనకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. అలాంటప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసి ఈ టూల్ని యాక్టివేట్ చేసుకొని ఒక్కసారి దాని మీద అలా హోవర్ చేయండి.
మీకు అక్కడ ఎందుకు అంత స్పేస్ వచ్చింది అనేది అర్థమవుతుంది. హైట్ 100 పిక్సెల్ ఉంది. సారీ విడ్త్ 100 పిక్సెల్ ఉంది. హైట్ 50 పిక్సెల్ ఉంది. మైట్ బి మనం 50 పిక్సెల్ హైట్ అనేది ఎక్కడైనా మెన్షన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ కంటే నువ్వు స్టైల్ రాసావంట. ఇగో బ్యాక్గ్రౌండ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఈ యొక్క పర్టికులర్ ఫైల్లో నువ్వు 52 ఇక్కడ నువ్వు లైన్ నెంబర్ కూడా కనిపిస్తుంది చూడండి 52 అని 52 లైన్లో నువ్వు ఈ స్టైల్స్ రాసావు. ఒకసారి వెళ్ళి చూడు నిజంగానే రాసావు లేదో. గో టు లైన్ నెంబర్ 52. ఇక్కడ చూడు 52 లైన్ నెంబర్లో అదే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ నువ్వేం చెప్పావు, విడ్త్ 100 పిక్సెల్ ఉండాలని చెప్పావు అండ్ హైట్ ఏమో 50 పిక్సెల్ ఉండాలని చెప్పావు. ఇప్పుడు నువ్వు పారాగ్రాఫ్కి చెప్పావు కాబట్టి కంటైనర్ విడ్త్ ఫుల్ తీసుకుంది, బట్ హైట్ మాత్రం ఈ కంటెంట్ బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్కి ఎంత నువ్వు హైట్ ఇచ్చావో అంత వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది కూడా నేను కామెంట్ చేస్తాను, ఇది కూడా నేను కామెంట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడు అవుట్పుట్ ఏమవుతుందో నీకు. ఇందాక వచ్చినట్టు అంత హైట్ తీసుకుందా, తీసుకోలేదు. ఎందుకు, ఇది కంటైనర్ ఎలిమెంట్స్ కాబట్టి. ఓకే ఫైన్. బై డిఫాల్ట్ మనం ఏం చెప్పాము, విడ్త్ అనేది అంతా తీసుకుంటుంది. బట్ యాక్చువల్గా మన రిక్వైర్మెంట్ ఏంటి అనట్లేదు, కార్డుకి అంత విడ్త్ అవసరం లేదు, మొత్తం తీసుకోవద్దు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ స్పెసిఫిక్ విడ్త్. విడ్త్ వచ్చేసి నేను లైక్ ఒక ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 200 పిక్సెల్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 200 పిక్సెల్ ఇస్తున్నాను. ఎప్పుడైతే నేను 200 పిక్సెల్ ఇచ్చానో చూడండి ఇక్కడ విడ్త్ అనేది మనకి 200 పిక్సెల్కి వచ్చేసింది, రైట్. అండ్ ఇక్కడ మీరు ఇంకా వేరే ఏమైనా స్టైల్స్ కావాలంటే మీరు ఇవ్వచ్చు కార్డ్కి. నేనేం చేస్తున్నా అంటే కొంచెం హైట్ కూడా ప్రొవైడ్ చేద్దాము, అది చూడడానికి కొంచెం కార్డ్ లాగా కనిపించాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ హైట్ అరౌండ్ 270 పిక్సెల్ హైట్. సో ఇప్పుడు నీకు కొంచెం చూడడానికి ఒక కార్డ్ లాగా బాగుంటుంది. ఇంకా మనం డిజైన్ చేద్దాము, జస్ట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నాము. నెక్స్ట్ సెషన్లో విల్ డిజైన్ ఏ కంప్లీట్ లేఅవుట్. ఒక లేఅవుట్ మనం రిఫరెన్స్ తీసుకొని వేరే ఏదైనా ఒక అప్లికేషన్ నుండి, సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ బై యూజింగ్ ఆల్ ది ప్రాపర్టీస్ విచ్ యాక్చువల్లీ విల్ లర్న్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో ఆ యొక్క ప్రాపర్టీస్ అండ్ దానిలో ఉన్న వాల్యూస్ నేను మిమ్మల్ని అడుగుతాను, లైక్ ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి, ఏ వాల్యూ యూజ్ చేయాలి, నాకు ఇలా కావాలి అంటాను, మీరు ఆన్సర్ చేయాలి. సో ప్రస్తుతానికి నేను చెప్తాను. ఓకే ఫైన్. సో ఇక్కడ నేను కార్డ్కి స్టైల్స్, నాకు ఏదైతే స్టైల్స్ కావాలనుకున్నా అదంతా ఇచ్చాను. లేదు ఒకవేళ ఎడ్జెస్ మనకు అంత వద్దు అన్నప్పుడు యూ కెన్ ప్రొవైడ్ బార్డర్ రేడియస్. ఒక 10 పిక్సెల్ నేను ప్రొవైడ్ చేస్తాను. బార్డర్ రేడియస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ వాట్ వీ కెన్ సే రెడ్యూస్ ద షార్ప్నెస్ ఆఫ్ ది ఎడ్జెస్. ఇక్కడ ఈ యొక్క ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో షార్ప్గా ఉన్నాయి కాస్త మనకి ఏమవుతుంది అంటే సర్క్యులర్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇలా వచ్చిందండి. ఇక్కడ నాకు ఏం కావాలి అన్నట్లయితే ఐ వాంట్ టు డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ రో. నాకు రో ఫార్మాట్లో కావాలి నాకు డేటా. యాక్చువల్లీ ఇది కిందకి వెళ్ళిపోయింది, ఒక కార్డు కింద నాకు ఇంకొక కార్డు వచ్చింది. బట్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ ద లిస్ట్ ఆఫ్ కార్డ్స్ హియర్, ఇక్కడ కావాలి నాకు. అండ్ ప్రతిదానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ రావాలి. ఓకే, అలా అని చెప్పేసి మార్జిన్లు ప్యాడింగ్లు అలా ఇస్తే అది కరెక్ట్ కాదు. అలా ఇస్తే నువ్వు ప్రతిదానికి ఇవ్వాలన్నమాట. సో అంత అలా వద్దు, అలా ఇవ్వకూడదు. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే నా ఐ యూజ్ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఎవరికి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్లెక్స్ అనే ఈ యొక్క వాల్యూ పేరెంట్కి చెప్పాలి. ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ వాల్యూ ఎవరికి చెప్పాలి, పేరెంట్కి చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ ఇలా ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్డుకి నేను డిస్ప్లే ఫ్లెక్స్ చెప్తే ఏమవుతుంది, ఈ కార్డుకి నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్తే ఏమవుతుంది, దాని లోపల ఉన్న చిల్డ్రన్ అలర్ట్ అవుతుంది, దాని లోపల ఉన్న చిల్డ్రన్కి ఆ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ కార్డు కావదు, కార్డు కావదు ఇన్ ద సెన్స్ దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ కావద్దు. ఎందుకంటే డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ అనే వాల్యూ ఫర్ పేరెంట్, నువ్వు పేరెంట్కి ఇవ్వాలి. పేరెంట్ని బట్టి చిల్డ్రన్ అనేది నీకు ప్రాపర్గా అలైన్ అవుతుంది. ఓకే సార్ బాగానే ఉంది. మరి ఇప్పుడు యాక్చువల్గా నాకు సిచ్యువేషన్ ఏమైందంటే ఇక్కడ నాకు కార్డ్స్ అనేవి ఉన్నాయి, ఒక 6 కార్డ్స్ ఉన్నాయి, 6 కార్డ్స్ ఉన్నాయి. బట్ నాకు అలానే ఉంది కదా, నేను ఇప్పుడు ఈవెన్ ఆ పేరెంట్లో ర్యాప్ చేయకపోయినా కానీ నాకు అవుట్పుట్ బాగానే ఉంది కదా, అవుట్పుట్ బాగానే ఉంది. బట్ వాట్ యూ కెన్ డూ ఇఫ్ యూ వాంట్ ద నెక్స్ట్ కార్డ్ బిసైడ్ ద కార్డ్ 1, కార్డ్ 2 అనేది ఇక్కడ రావాలంటే నువ్వేం చేస్తావు, ఏం చేయాలి, కార్డ్ అని ఉన్నదానికి ప్రతిదానికి నువ్వు ఇన్లైన్ అని చెప్పాలి. కార్డ్ ఉన్న ప్రతిదానికి డిస్ప్లే అని చెప్పేసి ఇన్లైన్ అని చెప్పాలి, అవునా. ఇప్పుడు చూడు ఎక్కడికి పోయింది అసలు, ఇక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుందా కొంచెం రెడ్ కలర్, బట్ అయినా మనకు ప్రాపర్గా రావట్లేదు, అవునా. సో ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే మనం ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ అనేది పేరెంట్కి ఇస్తాము.
మరి ఇప్పుడు నాకు ఏదైతే పేరెంట్ అంటున్నావు, పేరెంట్ అనేది లేదు. మరి నేనేం చేయాలి? యూ హ్యావ్ టు ర్యాప్ ద ఎలిమెంట్స్ ఇంటూ ఎ పేరెంట్. నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఎలిమెంట్స్ని పేరెంట్లో ర్యాప్ చేయాల్సిందే. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు ర్యాప్ ద ఎలిమెంట్స్ ఇంటూ పేరెంట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి? స్టైల్స్ అనేది సెక్షన్కి ఇవ్వాలి. అంటే లైక్ ఆ యొక్క ఎలిమెంట్స్ని మనం అడ్జస్ట్ చేసే ఏదైతే స్టైల్స్ ఉన్నాయో అవన్నీ నువ్వు సెక్షన్కి ఇవ్వాలి. సెక్షన్కి ఇప్పుడు నేను ఏం చేస్తా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెక్షన్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ వైలెట్ ఇస్తున్నా. ఇప్పుడు నీకు ఆ యొక్క పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క హైట్, ఇది కూడా అంటే సెక్షన్ అనేది కూడా ఒక కంటైనర్ ఎలిమెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ కైనా విడ్త్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే కంప్లీట్గా తీసుకుంటుంది. విడ్త్ అనేది కంప్లీట్గా తీసుకుంటుంది. బట్ హైట్ మాత్రం ఏం చేస్తుంది? కంటెంట్ని బట్టి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సెక్షన్ అనేది నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను సెక్షన్కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఎందుకు అంటే దీని లోపల ఉన్న కంటెంట్ ఇంత ఉంది కాబట్టి దీని హైట్ ఎంత ఉంది. అదే ఇప్పుడు నేను ఈ యొక్క కార్డ్స్ని ఇలా లైన్లోకి తెచ్చాను అనుకోండి, కంటెంట్ అనేది ఇక్కడతో అడ్జస్ట్ అయిపోతుంది. అంటే ఈ కంటెంట్ హైట్ అనేది ఇక్కడతో ఆగిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇదంతా కూడా మాయమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ ఫస్ట్ ఫ్లెక్స్ ప్రాపర్టీయే చెప్తాను మీకు, దాని తర్వాత గ్రిడ్కి వెళ్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పా. డిస్ప్లే ఫ్లెక్స్ చూడండి, ఇందాకలే మనకి కింద చాలా అంటే చాలా దాకా వచ్చింది హైట్, బట్ ఇప్పుడు రావట్లేదు. ఎందుకు? కంటెంట్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడు, నీకు డేటా అంతా ఒక రోలోకి వచ్చేసింది, రైట్? అండ్ ఇక్కడ మీరు కావాలి అన్నట్లయితే యూ కెన్ ప్రొవైడ్ గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పిక్సెల్ కావాలి అంటే చూడండి, ఎలిమెంట్ టు ఎలిమెంట్ మనకి 10 పిక్సెల్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. అవునా? సో లేదు, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జస్టిఫై కంటెంట్ అంటే ఇంకా రిమైనింగ్ ఏమైనా స్పేస్ ఉంటే, ఒకవేళ ఆ స్పేస్ని మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం జస్టిఫై కంటెంట్ యూజ్ చేస్తాం, రైట్? ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ అలైన్ ఐటమ్ చెప్పడానికి కూడా మనకి ఛాన్స్ లేదు, ఎందుకంటే దాని హైట్ అనేది కంటెంట్ బట్టి వస్తుంది కాబట్టి అది ఆబ్వియస్లీ సెంటర్లోనే ఉంటుంది. ఒకవేళ దీని యొక్క హైట్, సెక్షన్ హైట్ అనేది ఒకవేళ దీనికన్నా ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు నువ్వు అలైన్ ఐటమ్ అనేది నువ్వు యూజ్ చేయాలి. ఇక్కడ హైట్ ఎంత ఉంది కార్డ్కి? 270 పిక్సెల్ ఇచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 300 పిక్సెల్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు నాకు 30 పిక్సెల్ ఏమైతే ఉందో స్పేస్ ఉంటుంది నాకు ఇక్కడ. నాకు 30 పిక్సెల్ స్పేస్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నాకు 30 పిక్సెల్ స్పేస్ ఉంది. ఇప్పుడు నేను ఇలా అంటే వర్టికల్గా, అంటే హారిజంటల్ నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసాను. వర్టికల్గా కావాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు? అలైన్ ఐటమ్ అనేది యూజ్ చేస్తావు. అలైన్ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ అని చెప్తాను. ఇప్పుడు నాకు చూడు, ఆ 30 పిక్సెల్ స్పేస్ ఏదైతే ఉందో అది పైకి ఒక 15 పిక్సెల్, కిందకి ఒక 15 పిక్సెల్ అనేది డివైడ్ అయిపోతుంది. ఓకే ఫైన్. ఇక్కడ చూడడానికి బాగానే ఉంది కదా. మరి లైక్ గ్రిడ్ అనేది మరి యూస్ చేస్తే మనకున్న బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి, ఈ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ వల్ల మనకున్న లైక్ ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే, మంచిగా డేటాని అలైన్ చేయొచ్చు, బట్ ఒకటే డైమెన్షన్, ఎయిదర్ రో లేకపోతే కాలం. అండ్ ఫ్లెక్స్ ర్యాప్ అనేది ఒకటి ఉందండి, అది నేను మీకు తర్వాత చెప్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్తే మీకు అదొక అంటే లైక్ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. నేను తర్వాత చెప్తాను ఫ్లెక్స్ ర్యాప్ గురించి వేరే సిచ్యువేషన్లో. సో ఇప్పుడు ఫ్లెక్స్ గ్రిడ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫ్లెక్స్ అయిపోయింది, గ్రిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మనకి గ్రిడ్ అనేది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లెక్స్ ఐ విల్ ప్రొవైడ్ గ్రిడ్. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ బదులు నేను ఏం చేస్తా అంటున్నాను? గ్రిడ్ అనేది ప్రొవైడ్ చేస్తా అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ త్రీ కాలమ్స్ కావాలి అంటే, ఇప్పుడు 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. బట్ వాట్ ఐ నీడ్ టు డూ ఇఫ్ ఐ వాంట్ 3 కాలమ్స్. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే 3 కాలమ్స్ నాకు అంటే 1 2 3 ఒక రోలో ఉండాలి, 4 5 6 అనేది ఇంకో రోలోకి రావాలి. ఇప్పుడు నువ్వు అలా కావాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నువ్వు ఇంకొక 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 4 5 6, ఈ ఎలిమెంట్స్ నువ్వేం చేయాలి అన్నట్లయితే మళ్ళీ ఇంకొక సెక్షన్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ అనదర్ సెక్షన్ అండ్ యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇన్సైడ్. అప్పుడు నీకేమవుతుంది? ఇలా వస్తుంది అనమాట, రైట్? అండ్ ఈవెన్ ఇక్కడ నువ్వు విడ్త్ ఫిక్స్ చేస్తావు, బట్ గ్రిడ్స్ అనే దానివల్ల మనకు అలా ఉండదండి. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ద గ్రిడ్స్, మైట్ విల్ గెట్ అండర్స్టాండ్.
Now I'm going to use the value grid. So I'm going to use the grid. Display grid. So ఈ grid అనేది మనకి ఎందుకు అన్నట్లయితే, as I told you already, it is for 2 dimension. అంటే at a time you can able to manage row and column. మరేంటి లైక్ రోలో కాలంలో మేనేజ్ చేయొచ్చు అన్నారు. మరి ఇక్కడ వాల్యూస్ ఏమో మనకి డిఫాల్ట్గా ఎలా అయితే ఉందో అలానే వచ్చింది, బట్ ఈవెన్ హైట్ ఏమో ఇదంతా కన్సిడర్ చేయట్లేదు అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మన డిస్ప్లే ఫ్లెక్స్ చెప్పినంత ఈజీగా గ్రిడ్ చెప్తే అయిపోదండి. దెర్ ఇస్ అ డిపెండెంట్ ప్రాపర్టీస్. మనకి ఇక్కడ డిపెండెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మనము ఇప్పుడు గ్రిడ్ అనే ఈ యొక్క పర్టికులర్ స్ట్రక్చర్లో నాకు డేటా కావాలి అంటున్నాము, గ్రిడ్స్. సో ఇప్పుడు గ్రిడ్స్ అంటే ఏం లేదు, దీస్ ఆర్ లైక్ గ్రిడ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను రోస్లో డేటాని డిస్ప్లే చేసుకుంటా, కాలమ్స్లో కూడా డిస్ప్లే చేసుకుంటా. సో ఇలా మనం డేటాని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ యొక్క ప్రాపర్టీ, ఈ వాల్యూతో పాటు దేర్ ఆర్ అదర్ డిపెండెంట్ ప్రాపర్టీస్. సో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసినప్పుడే మనకి లైక్ వాల్యూ అంటే లైక్ ప్రాపర్గా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే నేను ఇందాక మీకు చూపించాను కదా, లైక్ ఏంటి గ్రిడ్స్ అంటే వీటినే మనం గ్రిడ్స్ అంటామని చెప్పేసి. ఇక్కడ వి నీడ్ టు డిఫైన్ లైక్ హౌ మెనీ రోస్ యూ వాంట్, ఎన్ని రోస్ మీకు కావాలి, అండ్ హౌ మెనీ కాలమ్స్ యూ వాంట్, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రోస్ అండి, లైక్ R1, R2, R3 అండ్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఇక్కడ మీరు రోస్ అనేది లైక్ ఫస్ట్ మీరు పక్కన పెట్టేసినట్లయితే లైక్ యూ హ్యావ్ టు మెన్షన్ కాలమ్స్ ఆల్సో. అంటే ఫస్ట్ ప్రియారిటీగా మనం కాలమ్స్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్స్ నువ్వు ఎలా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఎలిమెంట్స్ లైక్ 3 ఎలిమెంట్స్ ఇన్ ఏ రో, ఒక రో లోపల నువ్వు 3 ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు అంటే ఆటోమేటిక్గా 6 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది. సో 3 ఎలిమెంట్స్ అనేది నువ్వు ఒక రోలో చూపించాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక రోలో నీకు 3 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఉన్న 3 ఎలిమెంట్స్ సెకండ్ రోలోకి వచ్చేస్తాయి. అదే దాని మీనింగ్. సో లెట్స్ టాక్ అబౌట్ ద డిపెండెంట్ ప్రాపర్టీస్ ఫర్ ద గ్రిడ్. ఈ గ్రిడ్కి మనకి ఏముంటాయి లైక్ డిపెండెంట్ ప్రాపర్టీస్ అంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందండి. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనేది మనం డిఫరెంట్ వేస్లో ఇవ్వచ్చు వాల్యూస్. వీ కెన్ గివ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనేది ఒక ప్రాపర్టీ అయితే దీంట్లో ఇచ్చే వాల్యూస్ నువ్వు ఎలా ఇవ్వాలంటే హౌ మెనీ కాలమ్స్ యూ వాంట్. ఫస్ట్ నీకు అది క్లారిటీ ఉండాలి. ఒక రోలో నేను 4 కాలమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 4 కాలమ్స్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో ఈచ్ కాలమ్ విడ్త్ నువ్వు ఎంత ఉండాలనుకుంటున్నావు అనేది నువ్వు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తా, జనరల్గా మనకు ఆల్మోస్ట్ 1200 పిక్సెల్ చేంజ్ ఉంటుంది లైక్ ఫుల్ విడ్త్ అనేది. సో 1200 పిక్సెల్ని మనము లైక్ డివైడ్ చేయాలి అన్నట్లయితే 4 into 3, సో 12 అవుతుంది ఆల్మోస్ట్, రైట్. సో నెక్స్ట్ ఉన్నది కూడా కొంచెం స్పేస్కి అలా వెళ్ళిపోతుంది, సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, 4 కార్డ్స్ కావాలి అంటే ఐ విల్ ప్రొవైడ్ 300 pixel of the width for each column. Or if I want 3 columns, I'll provide 400 pixel as a width for each column, right? So here, for example, I want like 4 columns in a row. అంటే ఒక రో లోపల నాకు 4 columns కావాలి అంటే మన భాషలో చెప్పాలంటే 4 cards కావాలి. So then I'll provide 300 pixel. వన్స్ నేను ఎప్పుడైతే 300 పిక్సెల్ చెప్పానో ఇక్కడ మీకు ఎలాంటి చేంజ్ ఉండదు చూడండి. there is nothing change, right? And you know one thing guys, when you are going to work with the grids తో నువ్వు వర్క్ చేసేటప్పుడు ఈ కార్డ్ యొక్క విడ్త్ నువ్వు ఫిక్స్ చేయొద్దు. డోంట్ ఫిక్స్ ద కార్డ్. ఇంతకుముందు నీకు ఇక్కడ 200 పిక్సెల్ ఉంది కదా, ఇప్పుడు చూడు విడ్త్ అనేది కొంచెం పెరుగుతుంది చూడు ఇక్కడ. సి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చే వాల్యూకే ప్రియారిటీ తీసుకోవాలి. సో నువ్వు అక్కడ ఇచ్చి ఇక్కడ ఇచ్చావు అనుకో, సో నీకేమో నువ్వు తీసుకునే వాల్యూ ఇది, బట్ దానికి ఉన్న వాల్యూ ఇది, కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఎప్పుడైనా నువ్వు గ్రిడ్ అనేది యూజ్ చేసేటప్పుడు డోంట్ లైక్ ఫిక్స్ ఆర్ డోంట్ మెన్షన్ ద విడ్త్ ఫర్ ద చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్కి నువ్వు విడ్త్ అనేది మెన్షన్ చేయొద్దు. ఎందుకు, ఇక్కడ 300 పిక్సెల్ పెట్టాము అంటే ఫస్ట్ కాలంలో ఉన్నంతా కూడా అంటే ఇక్కడ ఒకటే కాలం కావాలని మీనింగ్. When you provide a single value, it means you need only single column.
అంటే మనం మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఇచ్చి మినిమం 1 వాల్యూ మాక్సిమం 4 వాల్యూస్ ఇవ్వచ్చు అని మాట్లాడుకున్నాం. అంటే మినిమం 1 వాల్యూ ఇచ్చినప్పుడు ఏం చేస్తది అది? ఆ ఒకే వాల్యూ 4 సైడ్స్ ఆఫ్ ది ఎలిమెంట్ అనేది మనకు అప్లై చేస్తది. అది మార్జిన్ అయినా, ప్యాడింగ్ అయినా. 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తది? ఒక వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఏమో టాప్, బాటమ్ ఇస్తది. అండ్ ఇంకొక వాల్యూ అంటే సెకండ్ వాల్యూ లెఫ్ట్ టు రైట్ అనేది మనకి స్పేసింగ్ దట్ కెన్ బి ఎయిదర్ మార్జిన్ ఆర్ ప్యాడింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? సేమ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్ వాల్యూ ఇచ్చావంటే ఇట్స్ కాలమ్ నెంబర్ 1 అండ్ యూ నీడ్ ద కాలమ్ యాజ్ అ 300 పిక్సెల్. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 200 పిక్సెల్. అంటే మీకు డిఫరెన్స్ అనేది అర్థం అవ్వాలని. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది ఫస్ట్ కాలమ్ నాకు 300 పిక్సెల్ ఉండాలి, సెకండ్ కాలమ్ 200 పిక్సెల్ ఉండాలి. అంటే 500 పిక్సెల్ అయిపోయింది ఆల్రెడీ. సో వీ హ్యావ్ స్టిల్ లైక్ అదర్ 700 మోర్ పిక్సెల్ ఆఫ్ ది విడ్త్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 700 పిక్సెల్. అంటే ఇప్పుడు 3 కాలమ్స్ నాకు ఇక్కడ కావాలి అని మీనింగ్ అనమాట, రైట్? వాట్ హ్యాపెన్? యా, ఓకే, ఫైన్. సి, ఫస్ట్ కాలమ్ నాకు 300 పిక్సెల్, సెకండ్ కాలమ్ నాకు 200 పిక్సెల్, లాస్ట్ కాలమ్ నాకు 700 పిక్సెల్, రైట్? లేదు అన్నట్లయితే 780 పిక్సెల్ ఐ కెన్ ప్రొవైడ్. గ్రిడ్స్తో మనకున్న బెనిఫిట్ ఇదే. బట్ ఇదే నువ్వు ఫ్లెక్స్తో చేయగలుగుతావా అంటే నో. అండ్ ఫ్లెక్స్తో ఉన్నప్పుడు నువ్వు ఈవెన్ వాల్యూస్ అనేది కార్డుకు నువ్వు స్ట్రిక్ట్ చేసేస్తావు, అంటే ఒక వాల్యూ ఫిక్స్ చేసేస్తావు, అదే ఉండిపోతుంది. బట్ గ్రిడ్స్లో అలా కాదు, యూ కెన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద వాల్యూ యూ వాంట్, వాట్ ఎవర్ ద వాల్యూ యూ వాంట్. సో ఇక్కడ నేను 3 కాలమ్స్ కావాలి అని చెప్పేసి నేను ఇలా ఇచ్చానండి. అండ్ ఇలానే ఇవ్వచ్చా మనం వాల్యూస్? ఇంకెలా ఇవ్వలేమా అంటే అలా ఏం ఉండదండి. యూ కెన్ ప్రొవైడ్ ఇన్ డిఫరెంట్ వేస్. లైక్ ఎలా? మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. లైక్ వీ కెన్ ప్రొవైడ్ like units in different ways. You can provide in pixels, percentage, viewport height or viewport width, EM or REM, whatever it may be. For example, 300 pixel kada. So I'll go with percentage now. Okay, 30% I'll take. 30% అంటే ఒకటే కాలం నాకు కావాలి. అంటే ఈ యొక్క విడ్త్ అంటే విడ్త్ ఆటోమేటిక్ చెప్పాను కదా 100% తీసుకుంటుందని. 100%లో ఇది 30%. If I take 50%, you can see off of the screen it will occupy, and I'm going to provide another 50% for remaining. See, we got it. అంటే పిక్సెల్ ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 20% మోర్. సో నౌ యూ విల్ గెట్ స్క్రోల్ బార్ హారిజెంటల్లీ. అంటే ఉన్న విడ్త్ కన్నా నువ్వు ఎక్కువ ఇచ్చావు కాబట్టి స్క్రోల్ బార్ ఇలా వస్తుంది. బట్ రిమెంబర్, ఇట్స్ నాట్ గుడ్. I mean, like a UI when you get like a horizontal scroll bar. Okay, fine. I'm going to decrease this 30%. Now you can say 30, 20, 50. Right? This is the another way you can provide values for the grid template columns. And next, not only that, you can provide the viewport width, right? I'll go with same like 30, 20, 50, 30, 20, 50. You can provide whatever the values you want. మీకు ఇష్టం వచ్చిన వాల్యూ మీరు ఇవ్వచ్చు. సేమ్ అదే వచ్చింది చూడండి. లేదు ఒకవేళ మీకు అలా కాదు అనుకుంటే యూ కెన్ గో విత్ 30 అగైన్. సో 30 + 30 60 + 20 80 అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ అనదర్ 30. సింపుల్. సారీ 20. 30 20 50 30 20 50 టోటల్ 100. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఏం లేదు, 4 కాలమ్స్ కావాలని అన్నావు నువ్వు. ఫస్ట్ కాలమ్ 30 VW అంటే వ్యూపోర్ట్ విడ్త్ 30. అంటే ఇదంతా నువ్వు ఒక అంటే లైక్ 100% అనుకుంటే దాంట్లో 30% దీనికి పోవాలి అని మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ 20 అంటే 20 దీనికి, మళ్ళీ 30 థర్డ్ కాలం. అంటే ఒక వాల్యూ ఒక కాలంలోకి వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ వాల్యూ సెకండ్ కాలం, ఆ నెక్స్ట్ వాల్యూ థర్డ్ కాలం, ఆ నెక్స్ట్ వాల్యూ ఫోర్త్ కాలం. ఒకవేళ 5 కాలమ్స్ చెప్పావా, ఆ నెక్స్ట్ వాల్యూ 5th కాలం. ఇంకా ఒక కాలం చెప్పావా, ఆ నెక్స్ట్ వాల్యూ 6 కాలమ్స్. ఒకవేళ నువ్వు 2 కాలమ్సే చెప్పావు, 1 2 3 4 5 6. ఒకవేళ ఒకటే కాలం చెప్పావు, 1 2 3 4 5 6 కిందకు వచ్చేస్తాయి. ఒకవేళ 3 కాలమ్స్ చెప్పావు, 1 2 3 4 5 6 అలా అనమాట. ఒకవేళ 4 కాలమ్స్ చెప్పావు, 1 2 3 4 5 6. అక్కడ కాలం విడ్త్ అక్కడ చెప్పాను కదా ఇంత తీసుకోవాలి అని చెప్పేసి. అంటే ఇంత తీసుకోవాలి అంటే దాని మీనింగ్ ఏంటి అన్నట్లయితే మనం కాలం అనేది ఆ యొక్క ఎలిమెంటింగ్ ఇక్కడ తాకే ఉండాలని మనం ఫిక్స్ చేస్తున్నాం. లేదు ఒకవేళ మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, ఇది ఇదే తీసుకుంటుంది లైక్ 200 పిక్సెల్ అని చెప్పేసి ఇది తీసుకుంటుంది. బట్ మీకు మధ్యలో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ మీ దృష్టిలో ఏమో 30
వ్యూ పోర్ట్ ఇచ్చాను, 20 వ్యూ పోర్ట్ ఇచ్చాను, బట్ నాకేంటి ఎలా వస్తుంది అని మీకు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. లైక్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద గ్రిడ్స్, ప్లీజ్ రిమెంబర్, డోంట్ మెన్షన్ విడ్త్ ఫర్ దిస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొవైడ్ హైట్. ఒకవేళ హైట్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది? విడ్త్ ప్రొవైడ్ చేయకపోతే ఏమైంది? ఇదిగో ఇక్కడ ఇచ్చిన విడ్త్ తీసుకుంది. మరి హైట్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది? కంటెంట్ బేస్ చేసుకొని విడ్త్ వస్తుంది, అంతే, సింపుల్. సరే ఒకసారి హైట్ కూడా తీసి చూద్దాం కదా. See, based on the content you will get the height, simple. Okay, so that's what actually the different ways you can provide. And if you want, you can provide EM, REM also. EM అంటే నీకు తెలుసు కదా, లైక్ 16 పిక్సెల్ ఉంటుంది అని చెప్పేసి నేను అన్నాను. REM 16 పిక్సెల్ ఉంటుంది అని చెప్పాను. ఒకవేళ నువ్వు EM కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి యూ కెన్ మెన్షన్. సేమ్ ఇదే, కాకపోతే పిక్సెల్లో కన్వర్ట్ చేసుకుంటుంది, నువ్వు ఎంత ఇచ్చావో అదే తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఎగ్జాంపుల్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, ఐ హోప్ మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా. లైక్ అంటే డిస్ప్లే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ తో పాటు వీ హ్యావ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్ యాజ్ వెల్. గ్రిడ్ టెంప్లెట్ రోస్, సేమ్ రోస్ అనేది ఏం లేదు, మీకు ఎన్ని రోస్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3x3 కావాలి, అప్పుడు నీకు ఖచ్చితంగా 9 ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ ఇన్ అ ప్రాపర్ ఆర్డర్, యూ మేక్ షూర్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ వాల్యూస్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రోస్ నేను తీసుకొని, లైక్ గ్రిడ్ టెంప్లెట్ రోస్, ఇదేం చేస్తానంటే, కాలం అంటే విడ్త్ కదా, రోస్ అంటే హైట్ కూడా లైక్ మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైట్ అనేది సరే ఫస్ట్ ఉంచుతాను, దాని తర్వాత తీసేస్తాను. గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్ అని చెప్పాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా అక్కడే అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. అంటే యూజర్ ఏం చెప్పాడు, లైక్ డెవలపర్ ఏం చెప్పాను, యాజ్ అ డెవలపర్ నేను ఒక్కటే రో ఉండాలి అని మీనింగ్. 200 పిక్సెల్ అంటే ఒకటే రో ఉండాలి అని మీనింగ్. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ 300 పిక్సెల్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చూడండి కొంచెం కిందకు వచ్చింది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 200 పిక్సెల్ చెప్తాను, అండ్ ఇక్కడ నువ్వు ఇది కూడా హైట్ కూడా తీసేసాయి. సో హైట్ తీసేసాను. ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఏదైతే ఉందో, సో రోస్ నాకు 3 రోస్ కావాలని చెప్పాను. సో 1 2 3 అంటే ఈ యొక్క హైట్ 200 పిక్సెల్ హైట్ మెయింటైన్ చేసుకొని ఒక ఎలిమెంట్, దాని తర్వాత 300 పిక్సెల్ మెయింటైన్ చేసుకొని నాకు ఇంకొక ఎలిమెంట్ అన్నట్టు. బట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ మీరు లైక్ గ్రిడ్స్తో వర్క్ చేసేటప్పుడు, ఇలా గ్రిడ్ టెంప్లెట్ రోస్ అండ్ కాలమ్స్ నువ్వు చెప్పేటప్పుడు, సో ఫస్ట్ నీకు ఇక్కడ నీ రిక్వైర్మెంట్ ఏంటనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే నీకు ఎలా కావాలనుకుంటున్నావు డేటా, నీకు డేటా ఎలా కావాలి అని అనుకుంటున్నావు, సింపుల్. దాన్ని బట్టి నువ్వు ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అండ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్ రెండు ఇస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు రెండు ఇచ్చాను కాబట్టి చూడు, ఫస్ట్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్? 4 కాలమ్స్. దాని తర్వాత ఎన్ని రోస్ అన్నావు? 3 రోస్ అన్నావు. బట్ 3 రోస్కి ఇక్కడ నువ్వు 3x3 అంటే 3 × 3 అంటే 9 ఎలిమెంట్స్ కావాలి. బట్ నువ్వు ఎన్ని ఇచ్చావు? 6 ఇచ్చావు. అది 7th ఎలిమెంట్ ఇవ్వు, ఇక్కడ తీసుకుంటా అని చెప్తుంది. ఇదిగో ఈ విడ్త్తో తీసుకుంటా అని అంటది. 8th ఎలిమెంట్ ఇవ్వు, ఇక్కడ తీసుకుంటా అని చెప్తుంది. సరే ఒకసారి వెళ్ళి ఇద్దాం పదా, ఎక్కడ వస్తుంది ఆ ఎలిమెంట్ చూద్దాం. 7 ఇక్కడ వచ్చిందా మనకి? అలా మీరు 9 ఎలిమెంట్స్ అనేది మీరు ఇచ్చారు. సారీ, ఇక్కడ మనం ఎంత ఇచ్చాము? ఓకే 4 ఇచ్చామా? సారీ, అప్పుడు నువ్వు ఎంత ఇవ్వాలి? 12 ఎలిమెంట్స్ ఇవ్వాలి. అంటే 4 × 3 అవుతుంది కదా, 1 2 3 4 అంటే నువ్వు 4 కాలమ్స్ కావాలన్నావు. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ 3x3. ఓకే, అంటే ఇప్పుడు నాకు 3 కాలమ్స్ కావాలనేసి మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే మనం ఫిక్స్డ్ పెట్టామండి, లైక్ ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి మనం ఫిక్స్డ్ పెట్టేసి లైక్ చెప్పాము. సో ఇది డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది అన్నట్లయితే, రెస్పాన్సివ్లో ఇది డ్రాబ్యాక్ ఉంటుంది. లైక్ ఇలా మీరు ఈవెన్ లైక్ స్క్రీన్ అనే సైజ్ తగ్గించినప్పుడు చూడండి అలానే ఉంటుంది. అంటే లైక్ 3 కాలమ్స్ ఖచ్చితంగా నువ్వు చెప్పావు కాబట్టి 3 కాలమ్స్ ఉంటానని చెప్తుంది, బట్ అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అట్లయితే దాన్ని మార్చుకోవాలి. అంటే దాన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలమ్స్ని మీరు ఇచ్చే విధానం మీరు మార్చుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేద్దాం అన్నట్లయితే, ఒకటి ఇప్పుడు నేను చెప్పిన విధానము అంటే లైక్ అది బేసిక్ మనం జనరల్గా ఇస్తూ ఉంటాము. సో లేదు లైక్ నాకు ప్రతి ఒక్క కాలం నాకు ఈక్వల్గా కావాలి,
అని అనుకున్నప్పుడు అసలు నువ్వు ఇలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు 3 కాలమ్స్ కావాలి నీకు. 400 పిక్సెల్, 400 పిక్సెల్, 400 పిక్సెల్. నువ్వు 3 టైమ్స్ ఎందుకు చెప్పాలి? లేదు ఇంకా అసలు నీకు ఎంత ఉందో విడ్త్ అనేది నీకు తెలియదు, స్క్రీన్ విడ్త్. సో అలాంటప్పుడు నువ్వు 400 ఇస్తే అది ఎగ్జాక్ట్గా ఉందని నీకు ఎలా అర్థమవుతుంది? ఇంకా స్పేస్ ఉంటుంది. సో అప్పుడు నీకు అది ప్రాపర్గా ఇచ్చినట్టు అవ్వదు. సో దానికోసం నువ్వేం చేయొచ్చు అన్నట్లయితే రిపీట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేసి నువ్వు లైక్ ఆ యొక్క ఎలిమెంట్స్ ఎన్ని కావాలి అనేది నువ్వు చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కాలమ్స్ కావాలని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 అని చెప్పేసి స్పేస్తో సపరేట్ చేసి 1 FR అని ఇవ్వండి. అంటే ఒక ఫ్రేమ్ అనమాట. అంటే ఇప్పుడు నాకు 4 రోస్ కావాలి అని చెప్పేసి మీనింగ్. సారీ 4 కాలమ్స్ కావాలి అని చెప్పేసి మీనింగ్. ఇప్పుడు చూడండి 1 2 3 4 సేమ్ విడ్త్ అంటే సేమ్ విడ్త్ ఉంటుంది. ఈవెన్ 0.1 పిక్సెల్ కూడా నీకు డిఫరెంట్ ఉండదు. లేదు నాకు డిఫరెంట్ కావాలి, ఒకటేమో 20% ఉండాలి, ఇంకొక 30% ఉండాలి, ఇంకొక 50% ఉండాలి. యూ కెన్ గో విత్ ద బిఫోర్ వన్. ఇందాక చెప్పాను కదా, దానికి వెళ్ళొచ్చు మీరు. సో నా యూ కెన్ సీ విడ్త్ ఎంత ఉందండి? 311. ఇక్కడ ఎంత ఉంది? 311.2. 311.2 సేమ్ విడ్త్. సేమ్ విడ్త్ అంటే సేమ్ విడ్త్. హైట్ అనేది చేంజ్ అవ్వచ్చు. హైట్ అనేది కంటెంట్ బట్టి చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐఎమ్ కార్డ్ 2లో వెళ్ళి ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చానండి. హైట్కి గ్రిడ్కి సంబంధం లేదు ఇక్కడ. హైట్ మాత్రం 311.2 311.2 అని 311.2 అని సి హైట్ పెరిగింది ఇక్కడ. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ ఈ ఎలిమెంట్ మీద హోవర్ చేస్తే ఇక్కడ చూడండి 49.23 పిక్సెల్ ఉంది హైట్. అండ్ ఓవరాల్ ఎలిమెంట్ గురించి ఇది. అండ్ 312.56 ఉంది ఏది హైట్, విడ్త్. అండ్ ఇక్కడ కూడా చూడండి సేమ్ అలా ఉందో లేదో. ఇందాక మనం కంటెంట్ చూసాం, లోపల పారాగ్రాఫ్, బట్ బయటది కాదు మనం చూసింది. ఇది చూసినా నీకు అలానే ఉంటుంది 312.56. ఓకే, అంటే లైక్ ఫిక్స్డ్ ఉండాలి, నీకు సేమ్ విడ్తే ఉండాలి, ఈక్వల్గా కావాలి అన్నప్పుడు నువ్వు ఈ యొక్క ఫంక్షన్ త్రూ వెళ్ళిపోవచ్చు. రిపీట్ అని చెప్పేసి ఇది ఒక కీవర్డ్ లాగా 1 FR అని ఇవ్వాలన్నమాట. లేదు ఒకవేళ నీకు 3 కాలమ్స్ కావాలి, బట్ స్పేస్ అలా ఉండకూడదు. లైక్ నీకు మధ్యలో స్పేస్ ఉండడం నీకు ఇష్టం లేదు. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను 30 20 లైక్ 30 అని చెప్పినప్పుడు 30 + 20 50 + 30 80 అంటే 20% ఆఫ్ ది రిమైనింగ్ స్పేస్ ఆర్ ఎంప్టీ, రైట్? బట్ ఇక్కడ నీకు అలా ఉండదు. దట్ రిమైనింగ్ స్పేస్ ఈజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ఈక్వల్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకే అలా. సో మళ్ళీ ఒకవేళ లేదు నాకు ఒకటి అలా కావాలి, ఇంకోటి ఇలా కావాలని చెప్తావా, ఒక పని చేయి. లేదంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మెన్షన్ లైక్ పిక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 300 పిక్సెల్ కావాలా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మధ్యలో ఒక ఫ్రేమ్ కావాలంటున్నా. 1 FR ఇస్ ద ఫ్రేమ్ యాక్చువల్లీ. అండ్ 200 పిక్సెల్ అనేది నీకు స్పేస్, అనదర్ కాలం. సో ఇప్పుడు 300 + 200 500 అండ్ రిమైనింగ్ అంటే లైక్ 1200 ఒకవేళ విడత అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1200లో 500 తీసేస్తే రిమైనింగ్ 700 ఈస్ ఫర్ ద ఫ్రేమ్. రైట్, 700 చేంజ్ అనేది ఏదైతుందో అది మధ్యలో దానికి వెళ్ళిపోయింది. రైట్, సో లేదు నీ ఇష్టం అండి, నువ్వు ఎలా అయినా చెప్పుకోవచ్చు అక్కడ వాల్యూ అనేది. వాట్ ఎవర్ ద వే యూ వాంట్ యూ కెన్ ప్రొవైడ్. ఓకే, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. రైట్, సో ఇలా మనం జనరల్గా యూజ్ చేస్తాం అనమాట. అండ్ లేదు అన్నట్లయితే ఇంకో పని చేయొచ్చు. లైక్ దెర్ ఇస్ అ కీవర్డ్ కాల్డ్ ఆటో. అంటే లైక్ ఆటోనికి సేమ్ అదే వస్తుంది అనుకోండి. అండ్ లైక్ రిపీట్ అలాను సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ఆటో అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంటి? నాకు 2 కాలమ్స్ కావాలి, విడ్త్ అనేది నేను చెప్పను, నువ్వే ఆటోమేటిక్గా తీసుకో. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి ఒకసారి మీకు ఫస్ట్ దీని యొక్క బెనిఫిట్ చూపించి నేను తర్వాత చెప్తాను. సి ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్. ఇక్కడ నీకు ఏమవుతుంది అట్లయితే రెడ్యూస్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అంటే ఉన్న స్క్రీన్ విడ్త్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా దాన్ని బట్టి ఎలిమెంట్స్ విడ్త్ అనేది చేంజ్ అయిపోద్ది. ఈవెన్ నువ్వు ప్రీవియస్గా ఏదైతే యూజ్ చేసావో ఇక్కడ చూడు, ఇక్కడ 300 పిక్సెల్ 200 పిక్సెల్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ అనమాట. నువ్వు ఎంత లైక్ స్క్రీన్ విడ్త్ ఉంది అనేది దానికి సంబంధం లేదు. బట్ మధ్యలో ఉన్నది మాత్రం ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోద్ది. బట్ ఇది మాత్రం చూడు అడ్జస్ట్ అవ్వదు. దాని యొక్క విడ్త్ ఎంత? ఖచ్చితంగా నేను ఇక్కడ 200 అంటే 200 ఉండాలనే అంటుంది అది. రైట్, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 200 ఖచ్చితంగా కావాలంటది. ఈ 300 అంటే 300 కావాలని చెప్తుంది. బట్ ఇది అలా కాదు, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నువ్వు దానికన్నా ముందు యూజ్ చేసావు కదా రిపీట్ అనేది. సో రిపీట్ 3 అని చెప్పేసి అన్నాము, ప్రతి దానికి ఒక ఫ్రేమ్ అని చెప్పేసి ఇది కూడా అడ్జస్ట్ అయిపోతుంది చూడు.
ఇవి యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అన్నట్లయితే కొన్ని అంటే లైక్ నువ్వు పిక్సెల్ అనేది మెన్షన్ చేసినప్పుడు, ఒక స్పెసిఫిక్ వాల్యూ మెన్షన్ చేసినప్పుడు లైక్ ఏంటంటే రెస్పాన్సివ్‌నెస్ అనేది ఉండదు. స్క్రోల్ బార్ రావడం జరుగుతది. బట్ ఇక్కడ చూడు మీకు స్క్రోల్ బార్ రాలేదు. అండ్ ఈ యొక్క స్క్రీన్ విడ్త్‌ని బట్టి ఎలిమెంట్స్ విడ్త్ కూడా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతుందన్నమాట. అది దీని యొక్క బెనిఫిట్ మనకు గ్రిడ్స్ వల్ల. రైట్? సో ఇదనమాట అండి సంగతి. సో ఇక్కడ మీరు గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అండ్ గ్రిడ్ టెంప్లేట్ రోస్ ఈ కాంబినేషన్‌లో మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 3 ఎలిమెంట్ అంటే లైక్ 3 ఎలిమెంట్స్ ఇన్ ఎ రో అనేసి అన్నారండి మీరిక్కడ. అంటే మొత్తం మన దగ్గర 7 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాము. అంటే 3 ఎలిమెంట్స్ పోతే ఇంకా మనకు 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అవునా? సో ఆ 4 ఎలిమెంట్స్ మనం ఇంకొక అంటే లైక్ నెక్స్ట్ రోలో మనం ఇవ్వచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా అంటే అలాంటప్పుడు లైక్ 100 పిక్సెల్ అని చెప్తా. అండ్ ఆటో అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడెళ్ళి అవుట్‌పుట్ చూడు. ఈ యొక్క ఎలిమెంట్ మనకి 100 పిక్సెల్ తీసుకోవాలి. ఓకే. మనం ఎన్ని రోస్ చెప్పాము ఇక్కడ? 2 రోస్ చెప్పాము. బట్ 3, 6 అండ్ ఇంకొక రో చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్ అని చెప్పేసి నేను ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడితో మీరు ఏం చేయాలి అన్నట్లయితే ఇప్పుడు ఈ కంటైనర్ అంటే ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను. దాని యొక్క ఇప్పుడు ఇది ఎలిమెంట్ ఏదైతే ఉందో నువ్వు ఫిక్స్డ్ చేసావు. హైట్ ఫిక్స్డ్ చేసి వీటిలోకేమో 100 ప్లస్ 300 ప్లస్ ఆటో అని చెప్పేసి నువ్వు ఇదిగా చెప్పావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 300 పిక్సెల్ దాకా అంటే ఇది అడ్జస్ట్ చేసుకోగలుగుతదండి. ఎందుకంటే దాని హైట్ 300 పిక్సెల్ కాబట్టి. బట్ అదే ఇప్పుడు నేను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి చేంజ్ ఉంటది. అంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో 10 పిక్సెలే తీసుకోమని మీనింగ్. బట్ ఎలిమెంట్ అంత ఉండేసరికి మీకు అక్కడ 10 పిక్సెల్ అనేది మీకు అర్థం అవ్వట్ల. లైక్ ఇక్కడ నేను ఈ ఎలిమెంట్ తీసేస్తాను. అండ్ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఫస్ట్ రో ఈ ఫస్ట్ రో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పిక్సెల్ అని చెప్తాను. అండ్ ఇది కూడా ఒక 50 పిక్సెల్ తీసుకుందాము. ఇప్పుడు ఇంకా మీకు కొంచెం స్పేస్ అనేది మిగులుతది. ఓకే. ఇది ఆటో ఉంది కదా! సో, ఆటోమేటిక్‌గా తీసేసుకుంటా అని చెప్తా దాని హైట్. ఇప్పుడు దీని యొక్క అసలు ఏది ఎంత హైట్ తీసుకుంది, ఎలా అన్న నీకు ఒకవేళ అర్థం కావాలి అంటే నువ్వు ఇన్స్పెక్ట్ చేయాల్సిందే. ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడెళ్ళి చూడు. అంటే ఒక్కొక్క రో అనేది నీకు ఎంత హైట్ తీసుకుంటుంది ఏంటి అనేది నీకు ఇక్కడ అర్థమవుతది. కనిపిస్తుందా రో హైట్ ఇక్కడ? ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఉంది కదా! లేదంటే ఒకసారి నేను స్నిప్ అవుట్ తీసుకొని చెప్తాను. మీకు మేబీ అది అర్థం అయిందో లేదో అంటే లైక్ నా పాయింట్ అనేది. వెయిట్. రైట్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను దీనికి చెప్పిన వాల్యూ 100 దీనికి. ఏంటి హైట్ అంటే హైట్ అంటే ఇది. ఇది 100 పిక్సెల్. ఇదేం చెప్పాను? సరే ఇది పక్కన పెట్టు. ఎందుకంటే ఇది ఆటో అని చెప్పాము. అంటే ఆటోమేటిక్‌గా రావాలి అని. ఇది పక్కన పెడితే ఇదెంత 50 అని చెప్పాము. అవునా? ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ అంటే ఇక్కడి నుంచి ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ ఐ మీన్ లైక్ హైట్ అనేది 300 పిక్సెల్ అయితే ఫస్ట్ 100 ఇక్కడ పోయింది. నెక్స్ట్ 50 ఇక్కడ పోయింది. మైట్ బి మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. వెయిట్. ఓకే. ఇక్కడ 100 పిక్సెల్ పోయింది. ఇక్కడ 50 పిక్సెల్ పోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 150 పిక్సెల్. అది ఎవరికి వెళ్ళాలి? ఇక్కడ ఈడికి వెళ్ళాలి. అదే ఇక్కడ అయింది. ఇక్కడ ఈ లైన్స్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే మేబీ మీకు ఇందాక అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి లైన్స్ ఉంది కదా ఇది. అంటే ఇవేమో రోస్, ఇవేమో కాలమ్స్. అలా అన్నమాట. సో ఇప్పుడు రో ఏదైతే ఉందో రో అన్నమాట. అట్లా. ఇది 100 పిక్సెల్, ఆటో 50 పిక్సెల్. అందుకే నీకు లాస్ట్ చూడు తక్కువ ఉంది. అంటే మీకు ఎలిమెంట్ ఇలా ఉండేసరికి అక్కడ ఏం డిఫరెన్స్ ఉంది అని మీకు అర్థం కాదు. బట్ ఇలా ఇన్స్పెక్ట్ చేస్తే దీని యొక్క యాక్చువల్ హైట్ అసలు అది ఎంత తీసుకుంది అనేది నీకు క్లారిటీ వస్తది. దాని హైట్ ఇది. ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎలిమెంట్ హైట్ ఇక్కడ తీసుకుంది. ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇదే ఎండింగ్ దీనికి. అలా.
ఓకే. అండ్ మేబీ ఇలా రావడానికి కూడా ఒక రీజన్ ఉంటుందండి. ఏంటి ఆ రీజన్ అంటే ఇక్కడ డిస్ప్లే ఇదిగో అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చాం, అది కూడా ఒక రీజన్ అనమాట. అంటే ఎలిమెంట్స్ మీకు సెంటర్కి ఎందుకు ఉంది అంటే అదిగో అది. ఇప్పుడు చూడు, ఇందాక నుంచి అది ఎందుకు మనకి హైట్ అనేది యాక్చువల్ దీన్ని బట్టి రావాలి. ఇక్కడ నేను ఏదైతే వాల్యూ ఇస్తున్నానో దాన్ని బట్టి హైట్ రావాలి. దాన్ని బట్టి ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీన్ని బట్టి విడ్త్ రావాలి. దీన్ని బట్టి హైట్ రావాలి. బట్ ఎందుకు రావట్లేదు అంటే దీని యొక్క హైట్ కంటెంట్ లేదు, సెంటర్ అని చెప్పావు. అందుకని మొత్తం కంటెంట్ అంతా లైక్ తగ్గించేసి సెంటర్ తీసుకొచ్చేసింది. అంటే ఇంక ఉన్నది అదే కదా ఎలిమెంట్. ఒక్క ఎలిమెంట్ కాబట్టి దాన్ని ఆ ఉన్న మొత్తం స్పేస్లో కాబట్టి మధ్యలో సెంటర్ తీసుకొచ్చేసింది. అది తీసేస్తే చూడండి, ఇదిగో ఇది కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా నీకు కావాల్సిన అవుట్పుట్. అది ఎందుకు అలా వచ్చింది అంటే ఇదిగో ఇందాక నువ్వు సెంటర్ పెట్టావు అలా ఐటమ్. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా దీని విడ్త్ అయినా కానీ ఈ ఒక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ ఒక్క ఎలిమెంట్ ఇక్కడికి వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమంటది, నేను ఐ మీన్ లైక్ విడ్త్ హైట్ అనేది ఏం చేస్తాను, కంటెంట్ బట్టి నేను వస్తాను కాబట్టి ఇదో కంటెంట్ ఇక్కడ దాకా ఉంది కదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ కంటెంట్కి మాత్రమే వస్తా అని చెప్తాడు. అది ఇందాక దాకా అయ్యింది. బట్ ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందాలో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా క్లియర్గా ఉంటుంది అనమాట. సో గ్రిడ్స్ అనేది మనకి ఇంత బెనిఫిట్ ఉంటుందండి. లైక్ అంటే చూడు, ఇక్కడ నాకు ఈ ఫస్ట్ రోలో కావాల్సినంత హైట్ ఇచ్చుకోవచ్చు, కావాల్సినంత విడ్త్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ రోకి సెకండ్ రోకి ఖచ్చితంగా సేమ్ ఉండాలంటే నో, అలా ఉండాల్సిన అవసరం లేదు. అంటే అలా డిజైన్స్ ఉంటాయా, ఖచ్చితంగా ఉంటాయండి. మనం రియల్ టైంలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదంతా ఇది కావాలంటాను, ఇదంతా నాకు కావాలంటున్నాను. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడేమో 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ నాకు సెకండ్ రోకి వచ్చేసి 2 కాలమే కావాలంట. అర్థమవుతుందా? సో అవన్నీ మనం తర్వాత ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాము. ఓకే. సో గ్రిడ్ డిస్ప్లే వాల్యూ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అండ్ కాలమ్స్ నువ్వు ఇష్టం వచ్చినట్టు వాల్యూ ఇవ్వచ్చు. గ్రిడ్ టెంప్లెట్ రోస్ దాంట్లో కూడా నువ్వు ఎలా అయినా ఇవ్వచ్చు. బట్ రిమెంబర్, ఎలా పడితే అలా ఇస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాపర్గా ఫస్ట్ మీ యొక్క రిక్వైర్మెంట్ ఒకసారి లేఅవుట్ అంటే మీరు నోట్బుక్ తీసుకొని అసలు మీకు ఎలా కావాలనుకుంటున్నారు, ఒక లేఅవుట్ మీరు ఎలా కావాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డ్రా చేయండి. డ్రా చేసి ఓకే నాకు ఇలా కావాలంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాక్స్ ఒక ఎలిమెంట్ అనుకున్నాను, సెకండ్ బాక్స్ ఇంకొక ఎలిమెంట్ అనుకున్నాను, అలా నాకు మొత్తం ఒక 10 బాక్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ రోలో ఒక 3 కావాలి, బట్ సెకండ్ రోలో నాకు 2నే కావాలి. మళ్ళీ థర్డ్ రోలో నాకు ఫర్ ఎగ్జాంపుల్ 3 కావాలి, బట్ నెక్స్ట్ రోలో ఒకటే ఎలిమెంట్ కావాలి అండ్ ఆ నెక్స్ట్ రోలో ఒకటే ఎలిమెంట్ కావాలి. ఈ లేఅవుట్ నేను ఎట్లా తీసుకురావచ్చు అన్న క్వశ్చన్ మీకు రావాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. మనకి లైక్ గ్రిడ్ కాలం అనేది ఒకటి ఉంటుంది. గ్రిడ్ కాలం అనేది కానీ గ్రిడ్ రో అనేది కానీ అది ఎవరికి అంటే లైక్ ఎలిమెంట్కి అంటే లైక్ ఇప్పుడు దాకా మనం చెప్పిన ఈ యొక్క ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ ఎవరికి అంటే పేరెంట్కి. నువ్వు అబ్జర్వ్ చేస్తే సెక్షన్కి చెప్పాం, బట్ ఎక్కడైనా మనం కార్డుకి చెప్పాము, కార్డుకి ఏం చెప్పలేదు అసలు. రైట్, కార్డుకి మనం అసలు ఏమని చెప్పాము ఇక్కడ, కార్డుకి ఏం చెప్పలేం మనము. మరి ఇప్పుడు మనం అనుకున్నట్టు కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇదంతా నాకు 5 అంటే ఐ ఆమ్ కార్డ్ 5 అనేది ఇక్కడ నుంచి ఇదంతా కావాలి. ఇప్పుడు ఏం చేయాలి మరి నేను, ఏం లేదు, కార్డ్ 5 అని ఈ యొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకో. కార్డుని సెలెక్ట్ చేసుకోకు, కార్డుని సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కార్డుని దూరిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్లో 10 మంది ఉన్నారండి, 10 మందికి అంటే లైక్ నేను ఏం చెప్పానంటే ఇదిగో రేపు ఈ వర్క్ చేసుకొని రావాలి అని చెప్పాను. నేను ఈ వర్క్ చేసుకొని రావాలి అని నేను చెప్పాను అంటే ఆ క్లాస్లో చెప్పాను అంటే ఆ క్లాస్లో ఉన్న అందరికీ అది వర్తిస్తుంది అని మీనింగ్. బట్ అలా కాకుండా ఒక స్పెషల్ నేమ్ ఉంది, ఒక స్పెషల్ నేమ్ ఉంది, ఆ యొక్క నేమ్తో నేను పిలిచి నేను చెప్పాను అంటే ఆ ఒక్కళ్ళే చేయాలి అని మీనింగ్. సో ఇక్కడ నేను కార్డు 5ని సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు ఇక్కడ కార్డు 5 కాబట్టి నాకు కావాలంటుంది. సో ఏం చేస్తే వెళ్ళి కార్డ్ 5 ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి చెప్పు. ఏం చెప్తావు, గ్రిడ్ కాలం. గ్రిడ్ కాలం అంటే గ్రిడ్ కాలం అంటే ఇవి ఇందాక మీకు ఒక స్నిప్ అనేది చూపించారు, మళ్ళీ చూపిస్తాను పర్లేదు. గ్రిడ్ హైఫెన్ కాలం లేకపోతే గ్రిడ్ ఏరియా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మన ఈ గ్రిడ్ కాలం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రిడ్ కాలంకి మనం జనరల్గా లైక్ ఏమంటాము, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలి అంటే ఈ యొక్క పర్టికులర్ కాలం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలి అని మీనింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే 2, దీని స్టార్టింగ్ పాయింట్ 2 అండ్ దీని ఎండింగ్ పాయింట్ ఏంటంటే 3.
దీని ఎండింగ్ పాయింట్ 3. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టార్టింగ్ 1 ఇది 2, బట్ నేను ఎండింగ్ 3 ఇస్తా. అంటే 2/4 ఇస్తా. 4 అంతేనా నేను అనింది? స్టార్టింగ్ వాల్యూ 2, ఇది యాక్చువల్గా 3. ఒకవేళ నేను 3 చెప్తే ఏమైందో చూడు, ఏం చేంజ్ అవ్వదు, ఆ ఉన్నది ఉన్నట్టు అలానే ఉంటుంది. 4 చెప్తే ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ దాని స్పేస్ కూడా ఆక్యుపై చేసేసి ఆ ఎలిమెంట్ని నెక్స్ట్కి నెట్టేస్తుంది. అంటే గ్రిడ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి? ఇదిగో ఇదే బెనిఫిట్, ఇదే బెనిఫిట్ అండి. సరే ఇప్పుడు నాకు ఈ కార్డ్ ఐఆమ్ 6 అనేది ఏదో ఇదంతా రో మొత్తం కావాలంట. ఏది రో మొత్తం కావాలంట. చూడు ఏమైద్దాం, కార్డ్ 6 అని చెప్పేసి గ్రిడ్ హైఫెన్ కాలమ్ అని చెప్పేసి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 1 దగ్గర స్టార్ట్ అయింది. సార్ 1, 2 ఏంది మాకేం అర్థం కావట్లేదు అని అనిపించవచ్చు. లెట్ మీ టెల్ యూ. 1 and 4 అంటే ఒక దగ్గర స్టార్ట్ అవ్వు, 4 దగ్గర వెళ్ళిపో. ఇది వచ్చేసా అంతే. మరి ఆ ఎలిమెంట్ ఎక్కడికి పోవాలి? అందుకే అది ఖచ్చితంగా నెక్స్ట్ రోకి వచ్చేస్తా అని చెప్తుంది. మరి ఇక్కడ ఉన్న స్పేస్ అంతా నువ్వే తీసుకుంటున్నావు, మరి నాకేంటంటే కిందకి వెళ్ళిపో అంటుంది అంతే. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇచ్చిన ఈ యొక్క లేఅవుట్ అనేది మీనింగ్ఫుల్ అవ్వదు. మీనింగ్ఫుల్ అవ్వదు అంటే నువ్వు ఇచ్చిన ఇక్కడ నువ్వు రాసుకున్న దాన్ని బట్టి నువ్వు అన్ని ఎలిమెంట్స్ ఇచ్చావంటే వెల్ అండ్ గుడ్. నీ లేఅవుట్ ప్రకారం నువ్వు ఎలిమెంట్స్ తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇక్కడ ఫస్ట్ 3 ఉండాలి, నెక్స్ట్ 2 ఉండాలి, దాని తర్వాత ఒకటే ఉండాలి. అలాంటప్పుడు 3 + 2 ఎంత? 5, 5 + 1 ఎంత? 6. మరి నువ్వు 7 ఎలిమెంట్స్ ఎందుకు ఇచ్చావు? తీసేయి. నీ లేఅవుట్ ఇది అన్నప్పుడు నువ్వు 7th ఎలిమెంట్ ఎందుకు ఇచ్చావు? తీసేయి. ఇప్పుడు నీ ఎగ్జాక్ట్ లేఅవుట్ వచ్చినట్టే కదా. ఒకవేళ అంటే మరి ఇందాక మరి అలా ఎందుకు వచ్చింది? మరి నేను 4 కాలమ్స్ కావాలని అడగలేదు కదా, సారీ 4 రోస్ కావాలని నేను అడగలేదు కదా, 3 రోసే కదా కావాలని. మరి అది ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళాలి అని నా క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళాలంటే దానికి ఇంక వేరే ఆప్షన్ లేదు. కంప్లీట్ విడ్త్ అంతా దానికన్నా ముందున్న ఎలిమెంట్ తీసుకుంటాను అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్కి మూవ్ అయిపోతుంది. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా అది నెక్స్ట్కి మూవ్ అయిపోతుంది అంతే. సో ఇదనమాట గ్రిడ్ టెంప్లెట్ రోస్ అంటే. ఓకేనా? సో సేమ్ అలానే గ్రిడ్ టెంప్లెట్ కాలం. సో సేమ్ అలానే మనం గ్రిడ్ టెంప్లెట్ రోస్ కూడా చేయొచ్చు. గ్రిడ్ టెంప్లెట్ రోస్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 7th ఎలిమెంట్ ఒకటి తీసేస్తాను. ఫస్ట్ యూ హ్యావ్ టు డిజైన్ గైస్. యూ హ్యావ్ టు డిజైన్ ఫస్ట్. అసలు నీకు ఏం కావాలనుకుంటున్నావు? వాట్ లేఅవుట్ యాక్చువల్లీ యూ వాంట్ టు బిల్డ్. అసలు నువ్వు ఏం లేఅవుట్ కావాలంటున్నావు చెప్తే దాన్ని బట్టి నువ్వు అక్కడ ఎలిమెంట్స్ తీసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు గ్రిడ్ ప్రాపర్టీస్ ఇచ్చుకోవాలి, కాలమ్స్ ఇచ్చుకోవాలి, రోస్ ఇచ్చుకోవాలి, గ్రిడ్ కాలమ్ కానీ గ్రిడ్ ఏరియా కానీ ఇవన్నీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అన్నట్లయితే జస్ట్ ఇమాజిన్ ఇది మన స్క్రీన్ అనుకుందాం. సో ఇదంతా మన స్క్రీన్ అయితే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ఎలిమెంట్ కావాలి. అంటే ఇదంతా ఒక ఎలిమెంట్, దాని తర్వాత ఇదంతా ఒక ఎలిమెంట్, దాని తర్వాత ఇవి 2 ఎలిమెంట్స్ అనమాట. అంటే ఇది ఒక లేఅవుట్ లాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నీకు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఫస్ట్ నీకు అర్థం కావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, 4th ఎలిమెంట్, 5th ఎలిమెంట్. అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లేఅవుట్ మనం ట్రై చేద్దాం. అండ్ ఇందాక నేను మీకు గ్రిడ్ కాలమ్ అని చెప్పేసి ఒకటి చూపించాను కదా, గ్రిడ్ హైఫెన్ కాలమ్ అని. అవునా? 1/4 అని, 2/3 అని, 2/4 అని. ఇదంతా ఏం లేదండి. ఒకవేళ మీకు 3 కాలమ్స్ ఉన్నాయనుకోండి. 3 కాలమ్స్ ఉంటే ఇది లైన్ నెంబర్ 1, ఇది లైన్ నెంబర్ 2, ఇది లైన్ నెంబర్ 3, ఇది లైన్ నెంబర్ 4. అంటే 3 కాలమ్స్కి 4 లైన్స్ ఉంటాయి. 3 కాలమ్స్కి 4 లైన్స్ ఉంటాయి. మరి 4 కాలమ్స్ ఉంటే ఏముంటుంది? ఇంకొక లైన్ పెరుగుతుంది అంతే, n+1. కాలం నెంబర్ ఎన్ అయితే లైన్ నెంబర్ n+1. అంటే కాలమ్స్ ఒకవేళ 5 అయితే లైన్స్ ఎన్ని ఉంటాయి? 5+1 6 ఉంటాయి. ఇప్పుడు ఈ లేఅవుట్ మనం డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో అప్పుడు నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 5 ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? 6th ఎలిమెంట్ అసలు ఉంచొద్దు, ఫస్ట్ అక్కడ నుంచి తీసేయి. అంటే నీకు ఒక క్లారిటీ ఉండాలి అంటున్నాను ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఎలిమెంట్ గైస్. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్న హైటే, అంటే ఇప్పుడు ఎలిమెంట్కి ఏదైతే హైట్ ఉందో ఆ హైట్లోనే ఈ యొక్క సెక్షన్కి హైట్ 300 పిక్సెల్ ఉందండి. అంటే ఆ హైట్లోనే వచ్చేస్తుంది మొత్తం. లేదంటావా? ఒక పని చెయ్యి,
ఏం చేస్తావు, హైట్ వచ్చేసి 100 VH అని చెప్పు, కంప్లీట్ హైట్ నీకు కనిపిస్తుంది. ఓన్లీ దాంట్లోనే మనం మాట్లాడుకుందాం. ఇది ఓకే. సో నువ్వు సెకండ్ కాలం ఆటో చెప్పేసరికి కూడా ఆటోమేటిక్ మొత్తం 7 దాకా తీసుకున్నా అని చెప్పింది అది. ఓకే ఫైన్, పర్లేదు. అండ్ థర్డ్ 50 పిక్సెల్ కిందకి ఇచ్చేసింది. ఒక నెక్స్ట్ ఏమైనా ఎలిమెంట్ ఇస్తే నేను అక్కడికి ఇస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకి ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇందాకలా మనం మాట్లాడుకున్న లేఅవుట్ని బట్టి ఇది మనం మాట్లాడుకున్న లేఅవుట్. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మ్యాక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది నువ్వు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం హారిజంటల్ గా తీసుకుంటే ఎన్ని రోస్ ఉంది, ఇది చూడు, రో నెంబర్ 1, రో నెంబర్ 2, రో నెంబర్ 3. అండ్ వర్టికల్ గా చూసుకున్నట్లయితే కాలం నెంబర్ 1, ఇది కాలం నెంబర్ 2. ఇక్కడతో ఆగిపోతావా? నో నో నో, అలా చేయకూడదు. ఎందుకు? మధ్యలో చూడు, ఇక్కడ చూస్తే 1 2 3 ఉన్నాయి, అంటే మ్యాక్స్ నెంబర్. మ్యాక్స్ అంటే ఎక్కువ కాలమ్స్, అంటే 1 2 3, అంటే ఏమున్నాయి మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి, ఖచ్చితంగా 3/3, అంటే మొత్తం 9 పొజిషన్స్ ఉండాలి యాక్చువల్ చెప్పాలంటే. ఇదిగో ఇదంతా 3 వచ్చినాయి, ఇదంతా 3 వచ్చినాయి, అండ్ ఇక్కడ 4 5 6 రావాలి, ఇక్కడ 7 8 9 రావాలి. బట్ దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క కాలమ్స్ యొక్క స్పేస్ని పైన ఉన్న ఎలిమెంట్స్కి మనం ఆక్యుపై చేసేస్తాం. ఎలా ఎలా అంటే చెప్తా చూడు. సో ఫస్ట్ నీకు క్లారిటీ కావాల్సింది ఏమని చెప్పాను, ఫస్ట్ 3/3 కాలం అనేది నువ్వు చెప్పాలి. ఫస్ట్ 3/3 కాలం చెప్పాలి. అంటే ఫస్ట్ నీకు ఎన్ని కాలమ్స్ ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. అండ్ ఈ కాలంకి ఎంత విడ్త్, ఈ కాలంకి అంత విడ్త్ అని ఒకవేళ నీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, ఒకవేళ ఉంది ఉంటే ఇచ్చేసేయి. ఎలా, నాకు ఫస్ట్ కాలం 400 పిక్సెల్ ఉండాలి అండ్ లాస్ట్ కాలం 400 పిక్సెల్ ఉండాలి అండ్ మధ్యలో ఎంతైనా ఉండనియు అన్నప్పుడు దానికి ఏదర్ ఆటో చెప్పడము లేకపోతే 1 ఫ్రేమ్ అని చెప్పడము, ఏదో ఒకటి చెప్పు. అక్కడ నీకు ఏమవుతుంది చూడు, ఇది 400 పిక్సెల్, ఇది 400 పిక్సెల్, మధ్యలో ఉన్నదంతా నాదే అని చెప్తుంది. ఓకే బాగుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం అనుకున్న లేఅవుట్ ఇదేనా? కాదు. అవునా? కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దానికోసము, నెక్స్ట్ రోస్ కన్ఫర్మ్ చేసుకో. రోస్ ఫస్ట్ రో ఎంత హైట్ ఉండాలి, సెకండ్ రో ఎంత హైట్ ఉండాలి, థర్డ్ రో ఎంత హైట్ ఉండాలి, ఇది మనకు యాక్చువల్గా కొంచెం ప్రాబ్లం అన్నట్టు. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ యొక్క రో ఏదైతే ఉందో ఈ రో హైట్, సరే ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్ ఆటో 50 పిక్సెల్ అని పెట్టేద్దాం, ఓకే అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను కార్డ్ 1కి వెళ్ళి స్టైల్ అప్లై చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఫర్ ద స్టైల్ కార్డ్ 1. కార్డ్ 1 అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇందాక మీకు లైన్స్ అని చెప్పాను కదా, లైన్స్ అని చెప్పేసి ఒకసారి ఇన్స్పెక్ట్ చేశాను అనుకో, ఇక్కడ దీని మీద హోవర్ చేస్తే ఒక ఇదిగోండి చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైన్స్ కనపడుతున్నాయా, ఇక్కడ ఒక లైన్ ఉంటుందండి, ఇది లైన్ నెంబర్ 1, ఇక్కడ ఉంది కదా లైన్ నెంబర్ 2, ఇక్కడ ఉంది కదా లైన్ నెంబర్ 3, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుంది కానీ అవతల అది లోపలికి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా లైన్ నెంబర్ 4. సేమ్ అలానే ఇక్కడ చూడండి, ఇది ఏంటి, ఇది కాలం లైన్, ఇది కాలం లైన్. సేమ్ అలానే రో లైన్స్ కూడా ఉంటాయి, సేమ్ అలానే రో లైన్స్ కూడా ఉంటాయి. ఇదిగో ఇది ఒకటి ఉంది కదా రో లైన్ 1, ఇది ఉంది కదా రో లైన్ 2, అండ్ సేమ్ అలానే కింద, అంటే మనం ఇక్కడతో ఆగిపోయాము అంటే లైక్ స్క్రీన్ షాట్ అనేది, ఒకవేళ నువ్వు 3 రోస్ చెప్పావు అంటే ఇదిగో 1 2 3 4 ఇలా అన్నట్టు. సో ఇది రో లైన్ నెంబర్ 3, అంటే మనం 3 రోస్ చెప్పాం కాబట్టి కింద ఇంకోటి కూడా ఉంటుంది అన్నట్టు. సో మొత్తం 4 లైన్స్ ఉంటాయి అన్నమాట. రైట్.
ఇదిగో కింద ఇక్కడ దాకా మనం రాలేదు యాక్చువల్గా. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడు, అంటే ఇలా కింద అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడతో ఆగిపోలేదు, కిందకు వచ్చింది ఇంకా, అంటే కింద ఉంది. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. రైట్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఈ యొక్క ఎలిమెంట్ నీకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇక్కడ దాకే ఉండాలా విడ్త్ అనేది ఫస్ట్. ఓకే, అక్కడతో ఆపేసాయి. అంటే నువ్వు కాలమ్ స్పాన్ అనేది చేయొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ దాకా చాలు. మరి నువ్వేం చేయాలి, రో స్పాన్ చేయాలి, అంటే కిందకి తీసుకురావాలి. ఐఆమ్ ఏదైతే కార్డ్ 1 అంటున్నామో దాన్ని ఇలా నువ్వు కింద తీసుకొచ్చాయి, ఇలా నువ్వు కింద తీసుకొచ్చాయి. దానికోసం నేను ఏం చేస్తా, కార్డ్ 1కి గ్రిడ్ రో అని చెప్తా, గ్రిడ్ రో అని చెప్తా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, రో 1 దగ్గర, ఆల్రెడీ స్టార్ట్ అయ్యేది 1 దగ్గరే. బై 2 చెప్పాను అనుకో, ఏం తేడా ఉండదు, సేమ్ యాజ్ ఇట్ అలానే ఉంటుంది, అసలు ఏం ఉండదు డిఫరెన్స్. అదే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 1/3 చేస్తా. ఇక్కడ చూడు, కొంచెం కొంచెం డిస్టర్బ్ అయింది చూడు, మొత్తం డిస్టర్బ్ అయింది చూడు, ఇక్కడ స్పేస్ రావడము మొత్తం డిస్టర్బ్ అయిందా లేదా. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తా, 1/3 దగ్గర ఆగను, ఇంకా నాకు ఇంకో లైన్ ఉంది కింద, ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చాను చూడు. ఇదేనా మనం అనుకుంది. అండ్ నెక్స్ట్ ఏం కావాలన్నా సరే, ఇంకా కార్డు 1 పని అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసి, దాంతో నీకు అవసరం లేదు. ఇప్పుడు కార్డు 2 ఎక్కడ కావాలి, ఇక్కడ నుంచి ఇదంతా కావాలని చెప్పుకున్నా. ఇప్పుడు ఇదంతా కావాలని చెప్పినప్పుడు ఏమైతే చెప్పనా, ఇప్పుడు కార్డు 1 కింద యాక్చువల్గా కార్డు 4 ఉంది, బట్ ఇదంతా నువ్వు కిందకి అని చెప్పేసరికి ఇదిగో కార్డు 2 కార్డు 3 ఓకే, ఇక్కడ చూడు కార్డు 4 మధ్యలోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు కార్డు 2ని మనం ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైందంటే, కార్డు 2 అనేది ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది కదా, కార్డు 3 అనేది కిందకి వచ్చేసి కార్డు 4 యువతలకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎవరికి స్టైల్ అప్లై చేయాలి, కార్డ్ 2కి అప్లై చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, గ్రిడ్ రో అని చెప్పేసి గ్రిడ్ రో సారీ గ్రిడ్ కాలం కదా, ఓకే, గ్రిడ్ కాలం అని చెప్పేసి ఈ కాలం లైన్ నెంబర్ ఎంత, 2. ఆల్రెడీ ఇక్కడ 1 అయిపోయింది, 1 ఇక్కడ ఉంది, ఇది 2 ఇక్కడ స్టార్ట్ అయింది. బై డిఫాల్ట్ 3 దగ్గర ఎండ్ అయింది, బట్ మనం ఇక్కడ 4 దగ్గర ఎండ్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దాం మరి, 2/4 చూడు, కార్డు 3కి వేరే ఇంకా ఆప్షన్ లేదు, కిందకి వచ్చేసింది చూడు. మనం అనుకున్న లేఅవుట్ ఇదే అనుకుంటా, సో కార్డు కంటెంట్ నాకు సెంటర్కి రావాలని చెప్పేసి నేను డిస్ప్లే ఫ్లెక్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆ కార్డ్ లోపల ఉన్న రోస్ అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా ఇలా పక్కకు వచ్చేస్తాయి, బట్ ఒకటే ఉంది కాబట్టి అక్కడ నీకు చేంజ్ ఏం లేదు. అండ్ జస్టిఫై కంటెంట్ అన్నప్పుడు హారిజెంటల్గా మనం డేటాను లైక్ అడ్జస్ట్ చేయొచ్చు. స్టార్ట్ అన్నప్పుడు డిఫాల్ట్గా స్టార్టే ఉంటుంది, ఎండ్ అన్నప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతుంది. చూడు, అన్ని ఎలిమెంట్స్ లాస్ట్కి వెళ్ళిపోతాయి, కంటెంట్ వెళ్ళిపోయింది. బట్ నాకేం కావాలి, సెంటర్కి కావాలి. ఓకే, సెంటర్కి ఇప్పుడు హారిజెంటల్గా సెంటర్కి వచ్చింది, బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఈ ఎలిమెంట్, అంటే ఐఎమ్ కార్డ్ 1 అనేది నాకు ఇక్కడ కావాలి, ఐఎమ్ కార్డ్ 2 అనేది నాకు కొంచెం కింద రావాలి, ఐఎమ్ కార్డ్ 3 అనేది మరి ఎగ్జాక్ట్ సెంటర్ కావాలి, ఐఎమ్ కార్డ్ 4 అనేది సెంటర్ రావాలి, అండ్ ఇది కూడా కొంచెం కిందకి రావాలి. సో ఇప్పుడు హారిజెంటల్గా నువ్వు అడ్జస్ట్ చేసావు సెంటర్కి, బట్ వర్టికల్గా అంటే ఇలా, అంటే నిలువుగా నీకు ఒకవేళ కావాలంటే అలైన్ ఐటమ్స్ అనేది మనకు ప్రాపర్టీ. డిఫాల్ట్గా అలైన్ ఐటమ్స్ స్టార్టే ఉంటుంది, సో ఇప్పుడు ఎలాంటి చేంజ్ ఉండదు. ఎండ్ అంటే కిందకి వెళ్ళిపోతుంది మరి, బట్ నాకు కావాల్సింది సెంటర్. అంటే ఒక ఎలిమెంట్ని ఎగ్జాక్ట్గా నువ్వు సెంటర్ తీసుకురావాలి అన్నప్పుడు దాని పేరెంట్కి ఫ్లెక్స్ అని చెప్పి జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అని చెప్పి ఎగ్జాక్ట్ సెంటర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చాము, కొంచెం మార్జిన్ అని గ్యాప్ అని, వీటి వల్ల మనకి కొంచెం ఆ స్పేస్ అనేది క్రియేట్ అయింది. వన్స్ ఇప్పుడు అది పోతే చూడు, ఇదే మనం అనుకుంది, ఇదే నేను ఇందాక డ్రా చేసాను. ఇంకా ఇది ఏంటి, బోర్డర్ రేడియస్ ఇచ్చాను, సో అది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు చూడు, బోర్డర్ రేడియస్, సారీ నేను బోర్డర్ తీసాను, బోర్డర్ రేడియస్ కాదు, సారీ. ఇప్పుడు చూడు, ఇదేనా ఇందాక నేను అడిగింది, నేను చేస్తాను అదే. మన ఇష్టం, అంటే ఒక గ్రిడ్ అనేది ఉన్నప్పుడు లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై గ్రిడ్, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ఒకసారి. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వర్టికల్ అండి, రైట్, ఇది వర్టికల్. ఇక్కడ నువ్వు డేటాని వర్టికల్గా
హారిజంటల్గా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసావు, నీకు అర్థమైందో లేదో కానీ ఒకసారి మళ్ళీ వీడియో చూడండి ప్లీజ్. లైక్ వాచ్ అంటిల్ అండ్ అన్లెస్ లైక్ ఐ మీన్ యూ ఆర్ గోయింగ్ టు పర్ఫెక్ట్ ఇన్ ద కాన్సెప్ట్. మనము ఇక్కడ కాలం వైజ్ అండ్ రో వైజ్ రెండిట్లో వైజ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఫ్లెక్స్లో మనకి ఇంత ఉండదు అనమాట. నీకు కావాలా మొత్తం తెచ్చే ఇటు, నీకు కావాలా మొత్తం తెచ్చి ఇటు, ఏదో అటా ఇట అంతే. బట్ ఇక్కడ అటు ఇటు రెండు ఉంటుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ ద బెనిఫిట్. ఐ హోప్ guys are understand about the grids. As I told you, if you have any doubts, please watch this video. Okay. Like మనం నెక్స్ట్ ఏదైతే కాన్సెప్ట్స్ ఉందో లైక్ ఐల్ గివ్ యూ ద టాస్క్. లైక్ ఐ మీన్ కొన్ని టాస్క్లు ఇస్తాను మీకు, ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ. ఓకే.